హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. నిన్న జరిగిన కోర్టు విచారణ ఏంటి అనేది చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు అభ్యర్థుల బీఈడి చేసిన స్టూడెంట్స్ ఎస్జిటి పోస్టులకు అభ్యర్థులు అర్హులు కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఏపీ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళను కూడా ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అలా ఏ విధంగా అనుమతిస్తారు? బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుపట్టిన హైకోర్టు డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం హాల్ టికెట్స్ జారీ చేయొద్దని వ్యాఖ్య, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన, విచారణ నేటికి వాయిదా. సో నిన్న జరిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాల్ టికెట్స్ అయితే ఇవ్వొద్దని చెప్పింది. ఒకానొక దశలో డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు కూడా హైకోర్టు సిద్ధపడ్డది. బట్ ఎవరైతే ప్రభుత్వ తరపు న్యాయవాది ఉన్నారో అతను ఏం చెప్పడం జరిగింది అంటే, ఇప్పుడు ప్రాథమిక విద్యా చట్టం ప్రకారం అంటే కొత్తగా స్కూల్ విధానం అయితే చేంజ్ చేయడం జరిగింది. 3 నుంచి 8 వరకు, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రాథమిక విద్య పరిధిలోకి వస్తుంది కనుక 3 నుంచి 8 వరకు బోధించాలంటే ఇద్దరు ఎస్జిటి వాళ్ళు అండ్ స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు ఇద్దరూ కావాలి కనుక బీఈడి వాళ్ళను మేము అనుమతించడం జరిగిందని చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు తీసుకోవద్దని చెప్పడం జరిగింది కనుక మీరు ఏ విధంగా అనుమతిస్తారు? అదేవిధంగా టీచర్గా ఎంపికైన తర్వాత 2 years వచ్చేసి మీరు శిక్షణ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ 2 years శిక్షణ, మరోవైపు బోధన టీచర్లు ఏ విధంగా కొనసాగిస్తారు? ఇది కూడా వాళ్ళకి ప్రాబ్లమే అని చెప్పడం జరిగింది. 1 more వచ్చేసి టీచర్లు ఎంపికైన తర్వాత కూడా ఎన్సిఈటిఈ నిర్వహించే 6 నెలల బ్రిడ్జ్ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇది కూడా విరుద్ధం అని చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్ వైపుగా 3 రావడం జరిగింది. బీఈడి వాళ్ళు ఎస్జిటికి అప్లై చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చి ఇంత త్వరగా నిర్వహించడానికి కారణం ఏమిటి? 2 years అప్రెంటిస్షిప్ అన్నారు కదా, ఇవి ఒకవైపు ప్రాక్టీసు, మరోవైపు బోధన ఎలా సాధ్యం అని అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టీచర్లు ఎంపికైన తర్వాత ఎన్సిఈటి 6 నెలల బ్రిడ్జ్ కోర్సు ఏ విధంగా నిర్వహిస్తారు అని హైకోర్టు అయితే అడగడం జరిగింది. వీటన్నిటికీ ఆన్సర్స్ ఈరోజు మళ్ళీ విచారణ చేపట్టడం జరుగుతుంది. సో మనకు ఈరోజు సాయంత్రం అయితే తెలుస్తుంది రేపటికి హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయా లేదా. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.